దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, మీ అందరికీ దేవుని పవిత్ర నామమున శుభాకాంక్షలు, ప్రభుని దీవెనలు అందిస్తూ సామాన్య కాలం 3వ ఆదివారపు ఈ వాక్య పరిచర్యకు ధ్యానాంశమునకు మీ అందరికీ ప్రేమతో స్వాగతం పలుకుతూ ఉన్నాను. అందరూ బాగున్నారా? చాలా రోజులైంది అన్నట్టుంది చూసి. దేవుని యందు ప్రియులారా, ముందుగా ఈనాటి ఆదివారం యొక్క ప్రత్యేకత, సామాన్య కాలములో 3వ ఆదివారాన్ని పరిశుద్ధ గ్రంథ ఆదివారముగా లేదా దివ్య వాక్కు ఆదివారముగా తల్లి అయిన శ్రీసభ కొనియాడుతూ ఉంది. దేనికండి, ఎందుకండి అంటే, జెరోమ్ అనే గొప్ప పునీతుడు బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేసి మనందరికీ అందించాడు. హీబ్రూ భాషలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని, గ్రీకు భాషలో ఉన్న బైబిల్ గ్రంథాన్ని లాటిన్ భాషలోనికి ఆయన తర్జుమా చేసి మనకు అందించగా, అక్కడ నుంచి తర్వాత రోజుల్లో వెర్నాక్యులర్ లాంగ్వేజెస్ మన సొంత భాషలోనికి అది తర్జుమా చేయబడుతూ మనందరి చేతుల్లోనికి ఆ పరిశుద్ధ గ్రంథము అందుబాటులోకి వచ్చింది. దేవుని యందు ప్రియులారా, కనుక ఆయన యొక్క మరణ వర్ధంతిని స్మరించుకుంటూ, ఆయన మరణించి 1600 సంవత్సరాలు అయిందని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు 2019లో సెప్టెంబర్ 30వ తారీఖున ప్రతి సంవత్సరం సామాన్య కాలంలో వచ్చే 3వ ఆదివారాన్ని దివ్య వాక్కు ఆదివారముగా కొనియాడండి. తద్వారా ఆయనకు మనము మన యొక్క గౌరవాన్ని ప్రకటించిన వాళ్ళం అవుతాం. అంతకంటే ఎక్కువగా ఈ సంవత్సర ప్రారంభంలోనే మనందరము బహుశా ఇప్పటి వరకు ఈ 3 వారాల పాటు ఒక మంచి ప్రతిజ్ఞ తీసుకొనకపోతే, దేవుని వాక్యాన్ని చదవాలి అని, దేవుని వాక్యంతో నడవాలి అని మనందరం కూడా ఈ పండగ సందర్భంగా లెట్ us all take one more time a oath, ఒక ప్రతిజ్ఞ, ఒక ఒడంబడిక, ఒక నిబంధన, ఒక ఒట్టు. మన మాటలో చెప్పాలంటే, ప్రతిరోజు నేను దేవుని వాక్యాన్ని చదువుతాను, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాను, దేవుని వాక్యముతో జీవిస్తాను, నడుస్తాను, దేవుని వాక్య బలముతో నా జీవితాన్ని నేను ముందుకు కొనసాగిస్తాను అంటూ ఒక మంచి మాట పట్టును తీసుకునే అవకాశాన్ని ఈ పవిత్ర ఆదివారం, సామాన్య కాలం ఈ 3వ ఆదివారం తల్లి అయిన శ్రీసభ మనకు అందిస్తుంది. దేవుని యందు ప్రియులారా, ఓకే. కనుక బైబిల్ గ్రంథ ఆదివారము లేదా దివ్య వాక్కు ఆదివారము, ద వర్డ్ ఆఫ్ గాడ్ సండేగా ఈ ఆదివారాన్ని మనం కొనియాడుతూ ఉన్నాం. యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక ఈనాటి మొదటి పట్టణానికి నా చిన్న బ్యాక్గ్రౌండ్ చూద్దాం. దేవుడు సమస్తాన్ని ఎంతో అందంగా, ఎంతో ప్రేమతో సృజించాడు. అయితే ఇంత అందమైన సృష్టి, ఆనందకరమైన సృష్టి ఒక్కసారిగా చెల్లాచెదరైపోయింది, కకావికలమైపోయింది, అస్తవ్యస్తమైపోయింది. ఎలాగండి అంటే, మానవుని యొక్క పాపము వలన. పాపము మహా గొప్ప చెడ్డది. ఓకే, మానవులం, బలహీనులం, పాపం చేస్తాం, ఓకే. కానీ పాపము చేసిన తర్వాత మనము చేసే మన స్పందన చాలా ముఖ్యం. పాపము చేస్తాం, పాపము తర్వాత మనం చేసే మన జీవితం, మన ప్రవర్తన చాలా ముఖ్యం. ఆదాముకు అదే సమస్య, యావమ్మకు అదే సమస్య, ఇశ్రాయేలులకు అదే సమస్య,
మనందరికీ కూడా అదే సమస్య. ఓకే, ఆదాము ఎందుకయ్యా? నేను కాదు, వాడు, ఆమె. ఏవమ్మా ఎందుకమ్మా? నేను కాదు, నువ్వు చేసిన పామే. పాపము చేసిన ఆదాము కానీ ఏవమ్మ కానీ, అయ్యా తప్పయింది క్షమించండి అని చెప్పలేకపోయారు. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఎప్పటికప్పుడు మనందరం చారిత్రాత్మక పుస్తకాలు, ద హిస్టారికల్ బుక్స్, యెహోషువ గ్రంథం నుండి ఓకే మనం చదువుతున్నాం కదా. అందులో ఎప్పటికప్పుడు ఇశ్రాయేలు ప్రజలు పాపము చేస్తున్నారు, దేవుని మీద తిరగబడుతున్నారు, పాపము చేస్తున్నారు, దేవుని మీద తిరగబడుతున్నారు, పాపము చేస్తూనే ఉన్నారు, దేవుని మీద తిరగబడుతూనే ఉన్నారు. అప్పుడేమైంది? ఒకానొక సమయంలో దేవుడు తన యొక్క ఉగ్రతను చూపించాడు. కరుణ ఆయన చెంత ఉంటుంది, ఉగ్రత ఆయన చెంత ఉంటుంది. కరుణ చూపే దేవుడు ఉగ్రత కూడా చూపించగలడు. దేవుని యందు ప్రియులారా, కనుక వాళ్ళని ఏం చేశాడు? ఇశ్రాయేలు ప్రజలను బాబిలోనియా వాసులకు అప్పజెప్పేశాడు. పొండి. ఓకే, సో నెబుకద్నెజరు రాజు 597లో 587లో 2 సార్లు వచ్చి ఇశ్రాయేలు దేశాన్ని సర్వనాశనం చేసేసాడు. పనికొచ్చే వారందరినీ బాబిలోనియా కొనిపోయాడు. ముసలా ముతక పనికిరాని వాళ్ళని ఆ ఇజ్రాయెల్ దేశంలో వదిలేశాడు. అక్కడ అనేక సంవత్సరాలు వాళ్ళు ముక్కుతూ మూలుగుతూ ఏడుస్తూ, దేవా కరుణించండి, కరుణించండి, కరుణించండి అని సుమారు ఒక 60-70 సంవత్సరాల తర్వాత 537లో 33లో లాగా మరలా ఈ బాబిలోనియా దేశం నాశనం అవ్వగా, పర్షియా రాజులు రాగా, పర్షియా రాజు కోరేషు వీళ్ళకు విడుదలనిస్తూ మీరు మీ ఇశ్రాయేలు దేశానికి వెళ్ళండి అన్నాడు. పాపము చేసగా దేవుని కరుణ దాటిపోయారు. ఏమైంది? వాళ్ళు విడిచిపెట్టబడ్డారు. దేవుని కోపం ఎలాగుంటుందంటే, నిన్ను కొట్టడు, తన చెయ్యి తీసేస్తాడంతే. దేవుని కోపం ఎలాగుంటుందంటే, నీతో మాట్లాడడం మానేస్తాడంతే. నీతో మాట్లాడడం మానేస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే, నువ్వు నాకొద్దు, నీతో మాట్లాడినా లాభం లేదు, నీతో ఎంత మాట్లాడితే అంత గాయపరుస్తూనే ఉంటావు, నా విలువ నీకు తెలియదు అని అర్థం. దేవుని యందు ప్రియులారా, కనుక బైబిల్ గ్రంథంలో కూడా సమూవేలు పుట్టుక మునుపు వాక్యం చెప్తుంది, చాలా కాలము ఆ ఇశ్రాయేలు ప్రజలు దేవుని స్వరమును వినలేదు. మళ్ళీ సమూవేలు పుట్టిన తర్వాత దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. మరలా వాళ్ళు పాపము చేస్తూనే ఉన్నారు అనేక సంవత్సరాలు. మరలా వాళ్ళని నెబుకద్నెజరు రాజు ద్వారా బాబిలోనియా వాసులకు వదిలేసి దేవుడు మరలా మాట్లాడడం మానేశాడు. మరలా పర్షియా రాజుల ద్వారా వారికి విడుదలనివ్వగా వారందరూ మరలా ఇజ్రాయేల్ దేశానికి రాగా అక్కడ వాళ్ళ జీవితాలను పునర్నిర్మించుకోవడానికి చూస్తున్నారు. అక్కడ మనం చూస్తున్నాం నెహమ్యా, ఎజ్రా వీరి కాలంలో దేవాలయాన్ని నిర్మించుకుంటూ వాళ్ళ జీవితాలను కూడా పునర్నిర్మించుకున్న చేస్తున్నారు. అటువంటి సందర్భంలో వచ్చినటువంటి మొదటి భాగమే ఈనాటి మొదటి పఠనము నెహమ్యా గ్రంథము. అవునా? నెహమ్యా గ్రంథము 8వ అధ్యాయం నుంచి మనం చదువుతూ ఉన్నాం. వాళ్ళందరూ కూడా దేవాలయం దగ్గరికి వచ్చారట. ఒక కొయ్య లేదా చెక్క లాంటి ఒక స్టేజ్, చిన్న బల్ల, ఎత్తైన ప్రదేశంలోకి నెహమ్యా ఎక్కి దేవుని వాక్యాన్ని చదవడం మొదలు పెడుతున్నాడు. దేవుని యందు ప్రియులారా, దేవుని వాక్యం, దేవుడు చేసిన గొప్ప గొప్ప కార్యాలు, ఆయన చూపిన ప్రేమ మనకు ఎలా ఉంటుందంటే, చూడండి, దేవుని బైబిల్ గ్రంథంలో దేవుడు చేసిన మేలులు మరలా 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 ధ్యానించమంటాడు, గుర్తు చేసుకోమంటాడు. అంటే దేవుడు గొప్పలు చెప్పుకుంటున్నాడని కాదు,
అతని ప్రేమలో నువ్వు ఉంటావని. మనకేం చేస్తారంటే, నువ్వు ఇది ఇచ్చావు కానీ అందరికీ చెప్పుకొని తిరుగుతున్నావు. ఓకే, నువ్వు నాకు ఇది ఇచ్చావు కానీ అందరికీ చెప్పుకొని తిరుగుతున్నావు అని మనల్ని నిందిస్తారు, మన మనుషులైతే, మనమైతే. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన చేసిన ప్రేమను, ఆయన చేసిన గొప్ప కార్యములు, ఆయన చూపిన ప్రేమను బైబిల్ గ్రంథంలో రాసి మరలా చదవమన్నాడు. అంటే ఇంత చూశానే, ఇంత చేశానే, ఇంత ప్రేమించానే, కృతజ్ఞత కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండండి, వినయం కలిగి ఉండండి అని దేవుని యొక్క ఆశ. అందుకే ఆ గ్రంథాన్ని చదవగా, ఆ గ్రంథములో దేవుడు చేసిన గొప్ప గొప్ప కార్యాలు, దేవుడు చూపిన గొప్ప గొప్ప ప్రేమ వాళ్ళందరూ విని, ఆలకించి, ధ్యానించి, వాక్యం చెబుతుంది, ఏడ్చారంటే దేవుని యందు ప్రియులారా. దుఃఖముతో ఎంత ప్రేమ దేవుడు మాకు ఇచ్చాడా, ఇన్ని గొప్ప కార్యాలు దేవుడు మాకు చేశాడా, ఇటువంటి దేవుణ్ణా మేము కోల్పోయాం, ఇటువంటి దేవునికా మేము దూరం అయిపోయాం అని వాళ్ళు వెక్కి వెక్కి ఏడ్చిరి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, వెక్కి వెక్కి ఏడ్చిరి. దేవుని వాక్యాన్ని చదవడం వలన మనం ఆయన ప్రేమను తెలుసుకోగలుగుతాం. దేవుని వాక్యమును చదవడం వలన ఆయన మహిమను మనం తెలుసుకోగలుగుతాం, ఆయన గొప్పతనాన్ని మనం తెలుసుకోగలుగుతాం. మన తప్పులు మనకు తెలిసి వస్తాయి, మన పాపములకు మనం పశ్చాత్తాపడతాం. ఇలా ఈ మొదటి పఠనం, ఈనాటి మొదటి పఠనం ఈ యొక్క గ్రంథము నుండి మనం చదువుతూ ఉన్నాం దేవుని యందు ప్రియులారా. కనుక ఈ ఆదివారాన్ని దివ్య వాక్కు ఆదివారంగా కొనియాడడం ఎంతైనా సమంజసం. ఇప్పటి వరకు ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఫర్ ద ఫస్ట్ రీడింగ్, మొదటి పఠనంకి బ్యాక్గ్రౌండ్ ఏంటో చెప్తున్నాను. దేవుని వాక్యాన్ని వాళ్ళు చదివారు కనుక వాళ్ళందరూ కూడా పశ్చాత్తాపం చెందారు, వాళ్ళు మరలా దేవుని ప్రేమను తెలుసుకోగలిగారు. అదేవిధంగా ఈనాటి సువిశేషంలోకి వచ్చే బ్యాక్గ్రౌండ్ చెప్పి ధ్యానాంశానికి వెళ్దాం. ఈనాటి సువిశేషంలో లూకా శుభవార్త 1వ అధ్యాయము 1వ వచనంలో వాక్యం చెప్తుంది, ఓ థెయోఫిలు, అవునా, ఓ థెయోఫిలు, థియోస్ ఫిలోస్, దేవుని యందు ప్రియులారా. అనగా థెయోఫిలు అని ఘనత వహించిన థెయోఫిలు అనగా అర్థం ఏంటంటే, థియోఫిలు అంటే దేవుని యందు ప్రియులారా, ద లవర్ ఆఫ్ గాడ్. ఓకే, ద బిలవెడ్ ఆఫ్ గాడ్, దేవునికి ప్రియమైన వాడా అని అర్థం. అదే మాట ప్రతిరోజు మనం అంటున్నాం, ఏమని? ప్రియమైన సహోదరుడా సహోదరి. నిజానికి ఏమని చెప్పాలి? ఓ థియోఫిలు అనాలి. అయ్య బాబు ఇదేంటి అనుకుంటారు మీరు. థియోఫిలు అనగా ప్రియమైన సహోదరుడా, దేవునికి ప్రియమైన వాడా. థియోస్ గాడ్, ఫిలోస్ లవ్, దేవునికి ప్రియమైన వాడా. మనందరం దేవునికి ప్రియమైన వాళ్ళం. అంటే ఈ బైబిల్ గ్రంథం, మనము దేవునికి ప్రియమైన వాళ్ళం కనుక ఈ బైబిల్ గ్రంథం మనకి ఇవ్వబడింది. అందుకే అంటారు, బైబిల్ ఈజ్ అ లవ్ లెటర్ ఫ్రమ్ గాడ్ టు హిస్ బిలవ్డ్ పీపుల్. దేవుడు తాను ప్రేమించిన ప్రజలకు ఆయన రాసి ఇచ్చిన ప్రేమ లేఖ ఈ బైబిల్ గ్రంథం. ఈ బైబిల్ గ్రంథం దేవుని ప్రేమ లేఖ, నీకు నాకు మనందరికీ దేవుని యందు ప్రియులారా. ఈ దేవుని వాక్యం ఆయన చెప్తున్నాడు తర్వాత మాటలలో, మన మధ్య జరిగిన సంఘటనలు రాయటకు అనేకులు ప్రయత్నించిరి, వారు రాసిన ఈ సంఘటనలను మొదటి నుండి ప్రత్యక్షంగా చూచిన వారి వలన, సువార్తను బోధించిన వారి వలన మనం విని ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, ఎవరైతే ప్రత్యక్షంగా చూచారో, ఎవరైతే ప్రత్యక్షంగా విన్నారో, ఎవరు వాళ్ళు చెప్పండి? ఎవరు వాళ్ళు? అపోస్తులు. వింటున్నారా? ఇక్కడే ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు విత్ మీ? ఓకే. దేవుని యందు ప్రియులారా, నాతో లేని వాళ్ళందరూ గట్టి చప్పట్లు కొట్టండి. యు ఆర్ ఆల్ యాక్టివ్ అండ్ అలైవ్. ఓకే, అటెంటివ్, వెరీ గుడ్. దేవుని యందు ప్రియులారా, మరి ఈ దేవుని వాక్యం కల్పించి రాసినది కాదు.
కలగన్ని రాసినది కాదు, ఊహించి రాసినది కాదు. ఈ దేవుని వాక్యం నిజమైనది. కళ్ళారా చూచిన వారు, చెవులారా విన్నవారు, చేతులారా స్పృశించిన వారు చెప్పినవి, బోధించినవి లూకా అనువాడు గ్రంథస్థం చేస్తున్నాడు. ఇన్ ఏ లాజికల్ ఆర్డర్. మరణం ఫస్ట్, పుట్టుక తర్వాత కాదు. పుట్టుక, బాల్యము, ఓకే, ఆయన జ్ఞానస్నానము, ఆయన 40 రోజుల ఎడారి ప్రార్థన, శిష్యులను పిలుచుట, ఒక్కొక్క అద్భుతం, ఒక్కొక్క ప్రసంగం, ఒక్కొక్క మహిమ, ఆయన ప్రదర్శించిన మహిమలు, అద్భుతాలు, స్వస్థతలు, బోధనలు, ఈ ప్రజల యొక్క కోపం, ఈర్ష్యాపరుల యొక్క, పెద్దల యొక్క, ప్రధానార్చకుల యొక్క కోపం, దాని వలన ఆయన పడిన బాధలు, ఆయన మరణం, ఆయన ఇదంతా ఒక లాజికల్ ఆర్డర్, ఒక క్రమములో రాసినవన్నీ కూడా అక్షర సత్యాలు, అబద్ధాలు కాదు. కనుక దేవుని వాక్యం దేవుడు ప్రేమతో మనకు అందిస్తున్న ప్రేమ లేఖ. కనుక దేవుని వాక్యాన్ని ప్రేమించండి, దేవుని వాక్యాన్ని చదవండి, దేవుని వాక్యాన్ని ధ్యానించండి అన్నదే ఈ 3వ ఆదివారం యొక్క ముఖ్యమైనటువంటి సందేశం. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఇప్పటి వరకు మీకు గమనించారు 3 విషయాలు చెప్పాను. బ్యాక్గ్రౌండ్ ఫర్ దిస్ సండే, ఈ ఆదివారం యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి? బ్యాక్గ్రౌండ్ ఫర్ ద ఫస్ట్ రీడింగ్, మొదటి పట్టణం యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి? బ్యాక్గ్రౌండ్ ఫర్ ద గాస్పల్ రీడింగ్, సువార్త యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి? మరి ఈ యొక్క చారిత్రాత్మక విషయాలన్నీ నేర్చుకున్న మనం అసలైనటువంటి ధ్యానాంశంలో మనం ప్రవేశిస్తున్నాం. దేవుని వాక్కు గురించి మనం ధ్యానిస్తున్నాం కదా. అనేక ప్రసంగాలు మనం విని ఉన్నాం. అయినప్పటికీ ఒక 3 అంశాలను మనం తెలుసుకుందాం. ఈ 3 అంశాలను తెలుసుకునే ముందుగా దేవుని యందు ప్రియులారా, ఒక చిన్న ఉదాహరణ. ఒక పిల్లవాడు, మన పిల్లలను చూస్తుంటాం, చాలా ముభావంగా, చాలా డల్లుగా ఉన్నాడు. అలాంటి వాడిని ఒక స్టేజ్ మీదకి తీసుకొని వచ్చి అందరి చేత చప్పట్లు కొట్టించి, నువ్వు భలే పాట పాడావు, నువ్వు భలే డ్యాన్స్ వేసావు, నువ్వు భలేగా పరిగెట్టావు, నువ్వు మంచి మార్కులు తెచ్చుకున్నావు, నువ్వు మంచి అబ్బాయివి, ఇలాంటి కొన్ని 4 మంచి మాటలు చెబితే అప్పటి వరకు ముభావంగా దుఃఖముతో బాధలో ఉన్నవాడు ఏమవుతాడు? ఒక బెలూన్కి గాలి కొట్టినట్లు ఇలా ఉబ్బిపోతాడు. ఎంత హ్యాపీ అంటే ఈ గాలి అతని శరీరంలోకి వెళ్ళడం లేదు, కానీ అతని యొక్క ఆత్మ, అతని యొక్క మనస్సు, అతని హృదయం ఆనందంతో, సంతోషంతో నిండిపోతుంది. దేవుని యందు ప్రియులారా, అతని ముఖం వెలిగిపోతుంది. దీనివలన నువ్వు పలికే ఒక మంచి మాట వలన, నువ్వు పలికే ఒక మంచి మాట వలన. ఆన్ ద కాంట్రరీ, ఆపోజిట్గా చూస్తే కొంతమంది ఉంటారు. లెట్ us say ఒక త్రాగుబోతుడు అనుకుందాం. ఒక త్రాగుబోతు వ్యక్తి భర్త కావచ్చు, కొడుకు కావచ్చు, అన్న తమ్ముడు కావచ్చు. త్రాగేసి ఇంటికి వస్తాడు. తప్పు చేసింది ఎవడు? వాడు తప్పు చేసి వచ్చి ఇంట్లో తల్లిని, తండ్రిని, అక్కనో, చెల్లిని, భార్యను, పిల్లలను బండబూతులు, పచ్చిబూతులు తిడుతూ చావబాదుతాడు. ఇవన్నీ మంచి జరుగుతున్నవే, కొత్త విషయాలు ఏం కాదు. అప్పుడు ఆ ఇంట్లో వాళ్ళందరూ ఆనందంగా ఉంటారా? సంతోషంగా ఉంటారా? వీడు పలికిన కఠినమైన మాటలు, ఓకే, వీడు పలికిన కఠినమైన మాటలు ఆ తండ్రి గుండెను వ్రయ్యలు చేస్తాయి. ఆ తండ్రి గుండె, ఆ తల్లి గుండె పగిలిపోతుంది. పగిలినవన్నీ మనం అతికించలేం. పగిలినవన్నీ మనం అతికించలేం. మనసు అస్సలు అతికించలేం. అలాగే ఉండిపోతుంది ఎన్నాళ్ళైనా, ఎన్నేళ్ళైనా. సో ఆఫ్టర్ ఆల్ మృత్యుడు అయినటువంటి, అంటే మృత్యుపాయం, మరణించినటువంటి
నువ్వు అమరుడువు కాదు. ఈరోజు ఉండి రేపు చచ్చిపోయేవాడివి. ఆఫ్టర్ ఆల్ బలహీనుడవు, ఆఫ్టర్ ఆల్ ఒక రోగివి, ఆఫ్టర్ ఆల్ ఒక పాపాత్ముడవు, ఆఫ్టర్ ఆల్ ఒక మనిషివి. అటువంటి నీవు పలికిన మాటే ఒకడిని ఆనందంతో నింపేస్తుంది, మరొకడిని దుఃఖములో త్రోసేస్తుంది. ఒకడి హృదయాన్ని ఉప్పొంగింపజేస్తుంది, మరొకడి హృదయాన్ని ముక్కలు ముక్కలు చేస్తుంది. దేవుని యందు ప్రియులారా, నీ నోటి మాటకే అంత శక్తి ఉంటే, జీవ పరిపూర్ణుడు, సృష్టికర్త, ఆయన మాటకు ఎంత శక్తి ఉంటుంది ప్రియమైన సహోదరుడా, సహోదరి, అర్థమవుతుందా? దేవుని వాక్కు ఎంత శక్తివంతమైనదో చెప్తున్నాను. ఆఫ్టర్ ఆల్ నీ మాటకే అంత శక్తి ఉంటే దేవుని మాటకి ఇంకెంత శక్తి ఉంటుంది. దేవుని వాక్కు శక్తివంతమైనది. దేవుని వాక్కు సృష్టిని చేయునది. దేవుని వాక్కు సజీవమైనది. దేవుని వాక్కు సంతోషమునిచ్చినది. దేవుని వాక్కు దుష్టాత్మలను పారద్రోలునది. దేవుని వాక్కు స్వస్థతనిచ్చినది. 6 అంశాలు, 3 అంశాలు ధ్యానిద్దాం టూకీగా. నెంబర్ 1 చెప్పండి అందరూ. శక్తివంతమైన వాక్కు దేవుని వాక్కు. కానీ మేము చదవం. ఓకే. నెంబర్ 2 సృష్టిని చేసే వాక్కు దేవుని వాక్కు. గట్టిగా చెప్పొచ్చు కదా, గట్టిగా చెప్పొచ్చు కదా, చలికాలం పోయింది కదా. ఓకే. 3వది సజీవమైన వాక్కు దేవుని వాక్కు. మీ ఎనర్జీ లెవెల్స్ ఇంకా పెరగాలి. మీ ఎనర్జీ లెవెల్స్ చాలా లోగా ఉన్నాయి. 4వది సంతోషమునిచ్చే వాక్కు దేవుని వాక్కు. దుష్టాత్మను పారద్రోలు వాక్కు దేవుని వాక్కు. స్వస్థతనిచ్చు వాక్కు దేవుని వాక్కు. ఈ ఉదయం దివ్య పూజా బలులు ఈ మొదటి 3 అంశాలను మనం ధ్యానం చేద్దాం. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మొదటిది శక్తివంతమైన వాక్కు దేవుని వాక్కు. బైబిల్ గ్రంథం శక్తివంతమైనది. దేవుని వాక్కు వెరీ 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 పవర్ఫుల్. బైబిల్ గ్రంథంలో ఒక సంఘటన నాకు చాలా ఇష్టమైంది. ఇక్కడ మనం ఎంతైనా ధ్యానించాల్సింది. నిర్గమకాండము 4వ అధ్యాయము 2 నుంచి 9 వచనాలలో మనం ఒక సంఘటన మనం చదువుతున్నాం. దేవుని యందు ప్రియులారా, తీయండి. నిర్గమకాండము 4వ అధ్యాయము 2వ వచనం నుంచి. యావే నీ చేతిలో ఉన్నది ఏమిటి అని మోషేను అడిగెను. ఓకే, అర్థమైంది కదా. స్టోరీ చెప్పేస్తాను కొంచెం టైం సేవ్ చేయడానికి. మోషేను అడుగుతున్నాడు యెహోవా దేవుడు, అరే బాబు నీ చేతిలో ఏముంది? నా చేతిలో కర్ర ఉంది. ఏముంది? గట్టిగా అందరూ జస్ట్ స్టిక్, కర్ర. దాన్ని కిందన పడేయి అన్నారు ప్రభు. కిందన పడేస్తే ఏమైంది? పాము అయ్యింది. దేవుడు చెప్పాడు ఒక మాట, క్రిందన పడేస్తే అది పాము అయ్యిందంట. ఇప్పుడు తోకను పట్టుకో అన్నాడు. ఆ పాము తోక పట్టుకుంటే మరలా ఏమైంది? కర్రగా మారింది. దేవుని మాట, దేవుని వాక్కు, దేవుని యందు ప్రియులారా, ఆ కర్ర ద్వారా దేవుడు మోషే చేతిలో ఉన్నాడు. అంటున్నాడు, ఇప్పుడు నువ్వు వెళ్ళు. ఇందాకేమన్నావు? నీవు నా ప్రజలైన ఇజ్రాయేలు ప్రజలను విడిపించడానికి వెళ్ళవయ్యా అంటే నేను ఎలాగెళ్తాను? నన్ను ఎవరు నమ్ముతారు? నాకు భయంగా ఉంది అంటే నీ చేతిలో ఉందే ఆ కర్ర రూపేణ నేను నీతోనే ఉంటాను. ఐ ఆమ్ విత్ యూ ఇన్ యువర్ హ్యాండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దట్ స్టిక్, దట్ స్టాఫ్. ఆ కర్ర రూపములో నేను నీతోనే ఉంటాను. దేవుని యందు ప్రియులారా, ఆ కర్ర ద్వారా దేవుడు మోషేతో నడిచాడు. ఆ కర్ర ద్వారా దేవుడు మోషేతో అద్భుతాలు చేశాడు. ఈ విషయం ఏంటంటే, ఈ కర్ర ఎక్కడి నుంచి వస్తుందండి? కర్ర ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశం నుంచి వస్తుందా? చెట్టు నుంచి వస్తుంది.
కర్ర చెట్టు నుంచి వస్తుంది. ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్న పేపర్ ఎక్కడి నుంచి వస్తుంది? చెట్టు నుంచే వస్తుంది. దేవుని యందు ప్రియులారా, ఈ బైబిల్ అనే ఈ పవిత్ర పుస్తకం నీ చేతిలో ఉంటే మోషే చేతిలో కర్ర ఎంత శక్తివంతమైనదో, నీ చేతిలో ఉన్న ఈ బైబిల్ అంతే శక్తివంతమైనది. మోషే చేతిలో కర్ర రూపేణ దేవుడు మోషేతో నడిచినట్లుగా నీ చేతిలో ఉన్న బైబిల్ గ్రంథము ద్వారా దేవుడు నీతో నడుస్తున్నాడు. మోషే చేతిలోని కర్ర ద్వారా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు చేసినట్లుగా నీ చేతిలో ఉన్న ఈ బైబిల్ ద్వారా ప్రభువు అనేక ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేయాలని ఆశిస్తున్నాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, రోమీలకు రాయబడిన లేఖ 10వ అధ్యాయం 6, 7, 8 వచనాలలో ఎవడు ఆకాశానికి ఎక్కిపోగలడు? ఎవడు పాతాళానికి దిగిపోగలడు? ఎవడు దేవుడిని నా దగ్గర తీసుకొని రాగలడు? మీరేం భయపడకండి. వాక్యం చదవండి ఒకసారి. రోమీలకు రాసిన లేఖ 10వ అధ్యాయము 6వ వచనం నుంచి. కానీ విశ్వాస మూలమైన నీతి క్రీస్తుని క్రిందికి తెచ్చుటకు పరలోకమునకు ఎవడు ఎక్కిపోవును? లేక మృతులలో నుండి క్రీస్తుని పైకి తెచ్చుటకు పాతాళమునకు ఎవడు దిగిపోవును అని నీ హృదయంలో ప్రశ్నించుకొనకము. అయితే అది ఏమో చెప్పి, దేవుని వాక్కు నీ సమీపమని, నీ పెదవుల పైననే, నీ హృదయం పైననే ఉన్నది. దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభు పరలోకంలో ఉన్నాడు, యేసు ప్రభు పాతాళంలో ఉన్నాడు, యేసు ప్రభు నా దగ్గర లేడు, నా ప్రక్కన లేడు అని మీరు ఆలోచించకండి. యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడండి అంటే దేవుని వాక్యం చెబుతుంది, చెప్పనంత, దేవుని వాక్కు నీ సమీపమునని, నీ పెదవుల పైనని, నీ హృదయమునని ఉన్నది. అంటే యేసుప్రభు మనతో ఉన్నాడు, యేసుప్రభు మన చేతిలో ఉన్నాడు, మన పదాలపై ఉన్నాడు, మన హృదయంపై ఉన్నాడు. ఈ వాక్కు ద్వారా దేవుని యందు ప్రియులారా, కనుక ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ సచ్ ఏ పవర్ఫుల్ వర్డ్. ఈ శక్తివంతమైన మోషే చేతిలో కర్ర ఎంత శక్తివంతమైనదో, నీ చేతిలో నా చేతిలో ఉన్న ఈ వాక్యము అంత శక్తివంతమైనది. దేవుని యందు ప్రియులారా, మరి ఈ బైబిల్ గ్రంథాన్ని మీరు ఎవరెవరైతే బైబిల్ గ్రంథం తెచ్చారో ఒక చేతితో పైకి చూపించండి, చూద్దాం ఎన్ని చేతులు లెగిస్తాయి, ఎన్ని బైబిల్ లెగిస్తాయో. అందరూ పైకి ఇంకా గట్టిగా ఎక్సర్సైజ్ అవుతుంది చేతులు. వెరీ గుడ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 ఓకే, యవన బిడ్డలు ఓకే, నా దగ్గర నుంచి బైబిల్ తీసుకుంటారు ప్రైజుల కింద, చిన్న బైబిల్ అవి ఇవిని, కానీ తీసుకురారు. ఓకే, నో, ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమంది గురువులు, నేను కాదు, ఎంతోమంది గురువులు చెప్పారు, ఎన్నో ప్రసంగాల్లో చెప్పారు. ఓకే, ఈవెన్ తల్లిదండ్రులు కూడా పిల్లవాడు గుడికి వచ్చినప్పుడు, నాయన బైబిల్ పట్టుకొని గుడికి వెళ్దాం పదా. తల్లిదండ్రులు పట్టుకొని వచ్చారు. ఐ అప్రిషియేట్, రియల్గా చాలా మంచిది. తల్లిదండ్రులు బైబిల్ పట్టుకొచ్చారు, కానీ అదే తల్లి తండ్రి నీ బిడ్డ కూడా బైబిల్ పట్టుకొని రమ్మని చెప్పగలుగుతున్నావా? చెప్పావా? చెప్పే ధైర్యం ఉందా? దేవుని యందు ప్రియులారా, ఇది శక్తివంతమైనది అని గుర్తించండి. ఇది శక్తివంతమైనదని గుర్తించండి. ఇక రెండవది, దేవుని వాక్కు సృష్టిని చేసే వాక్కు. దేవుని వాక్కు చెప్పండి అందరూ. దేవుని వాక్కు సృష్టిని చేసే వాక్కు. సృష్టిని చేసే వాక్కు దేవుని వాక్కు. మరొకసారి, సృష్టిని చేసే వాక్కు దేవుని వాక్కు. దేవుని యందు ప్రియులారా, కీర్తనల గ్రంథము 33:6 వచనం. కీర్తనల గ్రంథము 33:6 వచనం చదవండి ఎవరైనా. ప్రభువు తన వాక్కుతో ఆకాశమును సృజించెను. తన పలుకుతో సూర్య చంద్ర నక్షత్రాదులను చేసెను. ఈ వాక్కు, నీ చేతిలో ఉన్న వాక్కు ఎంత గొప్పది అంటే సర్వమును సృష్టించినటువంటి శక్తి గల వాక్కు. సూర్యుడు ఎంత శక్తిమంతుడు! సూర్యుడిని ఎవరైనా అంటుకోగలడా? సూర్యుడిని ఎవరైనా ముట్టుకోగలడా? సూర్యునికి దగ్గరగా ఎవడని వెళ్ళగలడా?
సూర్యుడిని కన్నులారా ఎవడన్నా చూడగలడా? అంత శక్తివంతమైన సూర్యుడిని చేసినది ఎవరండి? దేవుడు కింద మీద పడి చెమట వచ్చి కష్టపడి చేయలే. జస్ట్ వన్ వర్డ్, జస్ట్ వన్ వర్డ్. పగటిని పాలించుటకు రాత్రిని పాలించుటకు 2 ధ్రువతారలు వెలుగును గాక. సూర్యుడు చంద్రుడు టప్ సృజించబడ్డారు. ఎంత శక్తివంతమైన వాక్కు ఈ వాక్కు! దేవుని ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆది కాండము 1వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఆది కాండము 1వ అధ్యాయము 9వ వచనం. ఆరిన నేల కనబడినట్లు ఆకాశము క్రింద ఉన్న నీరంతయు ఒక చోట నిలుచుంచును, ఒక చోట నిలుచును గాక అని దేవుడు ఆజ్ఞాపించెను. దేవుడు ఆజ్ఞాపించెను. దేవుని వాక్కుకున్న శక్తి చూడండి. ఒక్క మాట పలికితే చాలు సర్వ సృష్టి చేయబడుతుంది, సృష్టి జరుగుతుంది. ఆకాశం కలుగును గాక, జరిగింది. భూమి కలుగును గాక, సూర్యుడు చంద్రుడు కలుగును గాక, జీవరాశులు కలుగును గాక, పక్షికోటి కలుగునుగాక, జలచర రాశులు కలుగునుగాక. జస్ట్ వన్ వర్డ్, సర్వము సృజించబడింది. దేవుని యందు ప్రియులారా, నీవు కూడా నీ సృష్టిని, నీ జీవితాన్ని అందముగా ఆనందంగా సృష్టించుకోగలవు. ఎందుకంటే సృష్టించే వాక్కు నీ చేతిలో ఉందయ్యా, నీ చేతిలో ఉంది. నా జీవితం బాగలేదు, నీ జీవితం బాగుండదు. నేను ఆనందంగా లేను, నువ్వు ఆనందంగా ఉండలేవు. హ్యాపీనెస్ ఈజ్ అన్ ఇన్సైడ్ జాబ్. ఎవడో డార్జిలింగ్ వెళ్తే సంతోషంగా ఉంటాడు అనుకున్నారా? లేదు. ఏడ్చేవాడు డార్జిలింగ్ వెళ్ళినా, సిక్కిం వెళ్ళినా, నేపాల్ చైనా వెళ్ళినా ఆడు ఏడుతూనే ఉంటాడు. నవ్వేవాడు ఎక్కడైనా ఆనందంగా ఉంటాడు. హ్యాపీనెస్ ఈజ్ అన్ ఇన్సైడ్ జాబ్. హ్యాపీనెస్ ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ ది అదర్స్, హ్యాపీనెస్ ఈజ్ ఆల్వేస్ బికాస్ ఆఫ్ మీ. ఎవడు నా ఆనందానికి కారకుడు కాలేడు, నేనే నా ఆనందానికి కారకుడు అవ్వగలను. ఎవడు నా ఆనందం తీసివేయలేడు. నేను సంతోషంగా లేను, ఆమేన్, అలాగే కాదు జరుగుతుంది. నేను సంతోషంగా ఉన్నాను, నేను ఆనందంగా ఉన్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, బ్లూమ్ వేర్ యు ఆర్ ప్లాంటెడ్. నేను చెప్పాను మొన్న శుక్రవారం ఫ్రాన్సిస్ డి సేల్స్ వారి పండగ సందర్భంగా ఆయన చెప్తున్నాడు, బ్లూమ్ వేర్ యు ఆర్ ప్లాంటెడ్. ఒక మొక్క నన్ను ఎక్కడ నాటండి కండి, అక్కడ నాటండి, అక్కడికి వెళ్ళి నెత్తి నేను ఓ పెద్ద విరబూసేస్తాను అందు. ఎక్కడైతే మొక్కను నాటబడిందో అక్కడే అది సాయశక్తుల ప్రయత్నిస్తుంది ఫలించడానికి, వికసించడానికి, పువ్వులు కాయలు ఇవ్వడానికి. ప్రియమైన సహోదరుడా సహోదరి, నీ సృష్టిని, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, నీ ఆరోగ్యాన్ని ఈ దేవుని వాక్కును బట్టి నువ్వు మార్చుకోగలవు, మలుచుకోగలవు, సృజించుకోగలవు. ఒక్క మాటతో సూర్యుడు అయితే జీవితం మారదా? ప్రియమైన సహోదరుడా సహోదరి, దేవుని వాక్కును వినియోగిస్తూ నీ భార్యను మంచి భార్యగా, నీ భర్తను మంచి భార్యగా, నీ ఉద్యోగాన్ని మంచి ఉద్యోగంగా, నీ వ్యాపారాన్ని మంచి వ్యాపారముగా, నీ చుట్టూ ఉన్న సృష్టిని మంచి సృష్టిగా నీవు నిర్మించుకోగలవు. సృష్టిని చేయగలిగే వాక్యం ఈ వాక్యం, శక్తివంతమైన వాక్యం ఈ వాక్యం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని చదవం, జపమాల చెప్పం, ప్రార్థన చెయ్యం, అన్నీ మంచి జరిగిపోవాలి మనకి. సినిమాల మీద సినిమాలు, గంటల కొలది జీవితం అంతా ఇదే సినిమాలే సినిమాలే సినిమాలే. ఏమంటే ఐ బొమ్మాలయ్యా, ఏంటది? థ్యాంక్ యూ. ఐ బొమ్మ. నీ బొమ్మంతా
దుఃఖప్రాయం, నరకప్రాయం. దేవుని యందు ప్రియులారా, నీ జీవితాన్ని, బైబిల్ గ్రంథాన్ని చదవండి. నీ సృష్టిని మార్చుకోండి, నీ కుటుంబాన్ని మార్చుకోండి, నీ పరిస్థితులను మార్చుకోండి. సృష్టించే శక్తి గల వాక్యం దేవుని వాక్యం. యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరి ధ్యానాంశం, సజీవమైన వాక్కు ఈ దేవుని వాక్కు. చెప్పండి అందరూ, సజీవమైన వాక్కు దేవుని వాక్కు. గట్టిగా, సజీవమైన వాక్కు ఈ దేవుని వాక్కు. సజీవమైన వాక్కు ఈ దేవుని వాక్కు. దేవుని యందు ప్రియులారా, హెబ్రీయులకు రాయబడిన లేఖ 4వ అధ్యాయం 12వ వచనం చదవండి ఎవరైనా. హెబ్రీయులకు రాయబడిన లేఖ 4వ అధ్యాయం 12వ వచనం. దేవుని వాక్కు సజీవమును చైతన్యవంతమైనది, అది పదునైన రెండంచుల ఖడ్గము వంటిది, జీవాత్మల సంయోగ స్థానము వరకును కీళ్ళు మధ్య కలియ వరకును అది ఛేదించుకొని పోగలదు. దేవుని యందు ప్రియులారా, అది సజీవమును చైతన్యవంతమైనది. ఇట్స్ ఏ అలైవ్ అండ్ యాక్టివ్. ఒకనొక సమయంలో చెప్పాను మీ అందరికీ, అలైవ్ అండ్ యాక్టివ్. రెండంచుల ఖడ్గం, రెండు వైపులా పదునుంటుంది. ఒక ప్రక్క పదును సజీవము, ఇంకొక ప్రక్క పదును చైతన్యము. దేవుడు పలకగా అది సజీవమవుతుంది. నువ్వు దాన్ని చదవగా, నువ్వు దాన్ని ఉపయోగించగా, నువ్వు దానిని వాడగా, నువ్వు దానిని విశ్వసించగా, నువ్వు దానిని ప్రకటించగా అది చైతన్యవంతమవుతుంది. దేవుని యందు ప్రియులారా, we cannot make the word of God alive, only God can make it alive, but we can make it active in our lives. అందుకే ప్రభు అంటున్నారు, ఈ పర్వతముతో చెప్పండి జరిగి తీరుతుంది, ఈ చెట్టుతో చెప్పండి జరిగి తీరుతుంది. యాస్కయేలు, నరపుత్రుడా ఎక్కడున్నావు? నేను లోయలో ఉన్నాను ప్రభువా. ఏం కనిపిస్తుంది? ఎముకల ముక్కల ప్రభువా. ప్రవచింపుము, ఆజ్ఞాపించు. ఎముకలారా, ఎముకలారా మీరు అస్థిపంజరాలు అవ్వండి. దేవుని వాక్కును ప్రయోగించగా ఆ ఎముకలన్నీ ఏమయ్యాయి? అస్థిపంజరాలయ్యాయి. ప్రభుడు, నరపుత్రుడా ఏం చూస్తున్నావు? అస్థిపంజరాలు ప్రభువా. మరలా దేవుని వాక్కును వినియోగించు, ప్రవచించు అంటే గాలిలో ఉన్న, మట్టిలో ఉన్న మాంసం వచ్చి, మాంసపు ముద్దలు వచ్చి శరీర ఆకృతి వచ్చేసింది. ఏం చూస్తున్నావు నరపుత్రుడా? చచ్చిన శవాలు ప్రభువా. మరలా ప్రవచించు. దేవుని ఆత్మ ఆ యొక్క శరీరంలోకి వెళ్ళాలని ప్రవచించగా చచ్చిన శవాలు, ఎముకల ముక్కలు అస్థిపంజరాలు అయ్యాయి. అస్థిపంజరాలు శరీరాలుగా మారాయి. చచ్చిన శరీరాలు, ప్రాణము లేని శరీరాలు ప్రాణము కలిగిన, ఆత్మ కలిగిన, జీవము కలిగిన దేవుని సైన్యంగా మారింది. నీ జీవితం ఎముకల లోయలోలా ఉంటే, నీ జీవితం ముక్కల ముక్కలుగా ఉంటే, దేవుని వాక్యే పరిష్కారం, దేవుని వాక్యే సమాధానం, దేవుని వాక్యే ఏకైక మార్గం. సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యాన్ని చదువుతూ, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మనము దేవుని వాక్యాన్ని చైతన్యపరుచుకుందాం, జీవితాలు మార్చుకుందాం, జీవితాలు బాగు చేసుకుందాం. పేతురు అంటున్నాడు, నా దగ్గర వెండి బంగారములు లేవయ్యా, ఒకటైతే ఉంది, చైతన్యవంతమైన సజీవమైన దేవుని వాక్కు నా దగ్గర ఉంది, యేసు నామము నా దగ్గర ఉంది. యేసు నామములో లేచినాడు. పుట్టు కుంటివాడు లేచి నడిచాడు. పేతురు గారి శక్తి కాదు, దేవుని శక్తి, దేవుని వాక్కుకున్న శక్తి. దేవుని వాక్కు ఇట్ కట్స్ యువర్ సిక్నెసెస్. నీ అనారోగ్యాలని బాపగలదు దేవుని వాక్కు. నీ పేదరికాన్ని తొలగించగలదు దేవుని వాక్కు. నీ నిరుద్యోగాన్ని తొలగించగలదు దేవుని వాక్కు. నీ సమస్త కష్టములను, బాధలను నిర్మూలించగలదు దేవుని వాక్కు.
నీకు నూతన జీవితాన్ని ఇవ్వగలదు దేవుని వాక్కు. నువ్వు కోరుకున్న ఆశీర్వాదం ఇవ్వగలదు దేవుని వాక్కు. అటువంటి దేవుని వాక్యాన్ని చదవాలన్నదే ఈ సామాన్య కాలం 3వ ఆదివారం, దివ్య గ్రంథ ఆదివారం, దైవ వాక్కు ఆదివారంగా కొనియాడుతూ ఉన్నాం. 3 అంశాలు ధ్యానించాం. 3 బ్యాక్గ్రౌండ్ ఫర్ ద సండే, బ్యాక్గ్రౌండ్ ఫర్ ద ఫస్ట్ రీడింగ్, బ్యాక్గ్రౌండ్ ఫర్ ద గాస్పల్ రీడింగ్ ధ్యానించిన తర్వాత మన మాటలే ఒకరిని కృంగదీస్తున్నాయి, ఒకరిని సంతోషపెడుతున్నాయి. దేవుని వాక్కు ఇంకెంత శక్తివంతమైనది కనుక ఆ దేవుని వాక్కు ఎటువంటిది? మహాశక్తివంతమైన వాక్కు, మహా సృష్టిని చేసే వాక్కు, మహా సజీవమైన వాక్కు, చైతన్యవంతమైన వాక్కు అని ధ్యానించిన మనం ఈ వాక్కును ప్రేమిద్దాం, ఈ వాక్కును గుండెల్లో పెట్టుకుందాం, ఈ వాక్కును నిరంతరం కూడా ధ్యానిస్తూ ప్రకటిస్తూ జీవిద్దాం. అనేక దీవెనలు పొందుకుందాం. మోషే చేతిలో కర్ర ఎంత శక్తివంతమైనదో నీ చేతిలో నా చేతిలో ఉన్న ఈ బైబిల్ గ్రంథం అంతే శక్తివంతమైనది. ప్రభు మనలను దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.